నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రవేశపెట్టే పథకాలన్నింటికి ఒకే ఒక అధ్యయనం ఏమంటారు దాన్ని ఒక ప్రధానమైనటువంటి తెల్ల రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైంది. సో ఈ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అది రేపటి నుంచి ప్రారంభమవుతుందంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. సో రేపటి నుంచి రేషన్ కార్డు ఆన్లైన్లో కూడా స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారంట. మరి దీనికి అధికారికంగా అయితే మీ సేవ ద్వారానా రేపు రకరకాలుగా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ గతంలో మాదిరిగానే మీ సేవలో అప్లై చేసుకోవచ్చు అనేది విశ్వసనీయ సమాచారం. దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే గతంలో అయితే 90 లక్షల దరఖాస్తులు మీ సేవల దగ్గర ఆల్రెడీ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారో అన్ని కూడా రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్నటువంటి ఏదైతే అప్లికేషన్ చేశామో అన్నీ కూడా రద్దయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేయాల్సిందే, అప్లై చేయాల్సిందే. సో గతంలో మాదిరిగానే మరోసారి మీ సేవ దగ్గర అప్లికేషన్ చేసుకుని సిద్ధమవుతున్నారు రాష్ట్ర జనం కూడా. ఒకసారి మీకోసం ఈ యొక్క దరఖాస్తు ఫారంలో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, ఏమేమని జతపరచాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకి మీ సేవ ద్వారా అప్లై చేయొచ్చు. ఆ దరఖాస్తు ఫామ్ చూస్తే కనుక ఇది ఆ దరఖాస్తు ఫామ్. సో మీరు ఏ విధమైనటువంటి దరఖాస్తు అప్లై చేయాలనుకుంటున్నారు, అది రేషన్ అన్నా యోజన కింద 4 రకాలుగా ఉన్నాయి ఇందులో. సో పింక్ రేషన్ కార్డు ఇది, ఎబో పవర్టీ లైన్, బిలో పవర్టీ లైన్, అన్నా యోజన అంటే రేషన్ కార్డు మీకు నిత్యావసర సరుకుల కోసం దరఖాస్తు చేసుకునేది ఏఏవై కిందికి వస్తుంది. సో బిలో పవర్టీ లైన్, ఏఏవై, ఎబో పవర్టీ లైన్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నాయి. సో అందరు కూడా ఎక్కువగా బిలో పవర్టీ లైన్, ఏఏవై అంటే బిలో పవర్టీ లైన్ అంటే ఓన్లీ రేషన్తో పాటుగా ఇతరత్ర అన్నీ కూడా ఎలిజిబిలిటీలో ఉంటాయి. దాని తర్వాత ఏఏవైలో కూడా అదే సేమ్ ప్రక్రియ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది. సో కార్డ్ టైప్ వచ్చేసి బీపీఎల్ లేదా ఏఏవై ఉన్న వాళ్ళకి మాత్రమే. అంటే ఈ 3 ఉన్న వారికి కూడా ఈ యొక్క పథకాలు వర్తింపు వస్తాయి. అది ఏఏవై అంటే అన్నా యోజన కింద బియ్యం రేషన్ పోసేటువంటిది కావచ్చు, బిలో పవర్టీ లైన్ కావచ్చు, తర్వాత ఏఏపీ ఈ 3 ఉన్న వారికి మాత్రమే పథకాలు అనేది వస్తుంది. లేకుంటే మీరు ఇలా వారికి కూడా ఈ స్కీమ్స్ వర్తించవు. ఏపీఎల్ ఉన్నారంటే అది పింక్ రేషన్ కింద పడిపోతుంది. సో వాళ్ళకి ఎవరికి కూడా ఈ యొక్క పథకాలు రావు. ఇంకా ఈఐడి అంటే ఏంటిదంటే ఎలక్ట్రానిక్ ఐడెంటిఫికేషన్. అంటే ఉదాహరణ తీసుకుంటే మీరు ఆధార్ కార్డు దిగేటప్పుడు అది మరొక రిసీట్ ఇస్తారు. రిసీట్లో ఉంటుంది ఎలక్ట్రానిక్ ఐడెంటిఫికేషన్, ఎన్రోల్మెంట్ ఐడి అని చెప్పి. సో ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఇది ఈఐడి. సో అక్కడ ఒకవేళ మీరు కనుక రేషన్ ఆధార్ కార్డు దిగి మీకు రాకపోతే ఆ ఐడి మెన్షన్ చేయాలి. ఒకవేళ వచ్చినట్టయితే యూఐడి అని చెప్పి ఇది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ ఐడెంటిఫికేషన్ అది కాకుండా ఇంకేదైనా పర్లేదు, అది ఓటర్ ఐడికి సంబంధించిన ఏదైనా కూడా ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి, ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్, యూఐడి అంటే ఆధార్ కార్డు నెంబర్, ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్పి మ్యాక్సిమం కాంగ్రెస్ ప్రభుత్వంలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారు, ఇంటి గృహిణి. సో ఇంటి ఉన్నటువంటి గృహిణి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉంటారు. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ లోకల్ లాంగ్వేజ్. సో తెలుగు భాషలో మనకు ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ తెలుగు భాషలో తెలుగులో ఆ ఇంటి పేరు రాయాలి. ఉదాహరణ మీరు చూసుకుంటే కనుక కొన్ని సిచ్యువేషన్లో కొన్ని మిస్టేక్స్ అంటే తెలుగులో ఒక రకంగా ఇంగ్లీష్లో ఒక రకంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అది అత్యుత్సాహమా లేకుంటే తెలియకని అర్థం కాదు, కానీ ఈ స్పెల్లింగ్ మిస్టేక్ల కోసం కూడా రెక్టిఫై చేసేందుకు అవకాశం అనేది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇంగ్లీష్లో రాయాలి, బోల్డ్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసి ఇంగ్లీష్లో రాయండి చాలా స్పష్టంగా. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లోకల్ లాంగ్వేజ్ తెలుగులో కూడా రాయండి. ఆ తర్వాత మదర్స్ నేమ్, ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి సంబంధించి మదర్ నేమ్ ఇక్కడ రాయాలి. ఆ తర్వాత మదర్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, ఫాదర్స్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ జెండర్ ఏంది, మేల్ అయితే మేల్, లేకపోతే ఫీమేల్ అయితే ఫీమేల్. సో అత్యధికంగా ఇంటి పెద్దగా ఎప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో చూసినాం ఇంటి పెద్దగా ఎవరు ఉంటారు, ఆడవాళ్ళే ఉంటారు. సో ఫీమేల్. సో స్పౌజ్ నేమ్ భర్త పేరు లేకపోతే భార్య పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఆధార్ కార్డు ప్రకారం ఉన్నటువంటి ఈ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఆక్యుపేషన్ ఏముంటుంది, ఒకవేళ మీరు తెల్ల రేషన్ కార్డు రావాలంటే అందులో కూలీలో లేకపోతే రైతులనో లేకుంటే ప్రైవేట్ ఉద్యోగమనో రకరకాలుగా ఉంటుంది, అది మెన్షన్ చేయాలి. ఇక యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఇవాళ రేపటి అందరు కూడా 2 లక్షల లోపు ఉంటే మాత్రమే మీరు బీపీఎల్ కింద కన్సిడర్ చేయబడుతున్నారు. కాబట్టి 2 లక్షల లోపు ఉంటే మాత్రమే బీపీఎల్ కింద కన్సిడర్ చేయబడతారు. ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్ ఉంటే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్లో దీపం పథకం కింద మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చిందా, దీపం పథకం కింద వచ్చిందా, లేకుంటే 2 సిలిండర్లు ఉన్నాయా, సింగిల్ సిలిండర్ ఉందా, లేకుంటే మొత్తానికి కనెక్షనే లేదా, ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే ఏ కంపెనీ, తర్వాత గ్యాస్ ఏజెన్సీ, ఆ గ్యాస్ ఏజెన్సీ నెంబర్, కన్జ్యూమర్ నెంబర్, మీ యొక్క గ్యాస్ పుస్తకం నెంబరు, తర్వాత ప్రస్తుతం ఉంటున్నట్టు అడ్రస్. ఉదాహరణకి ఉద్యోగరీత్యా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చినట్టయితే రెసిడెన్స్ అడ్రస్ మెయింటైన్ చేయాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ మెయింటైన్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ అంటే మనం స్వగ్రామంకి సంబంధించింది. తర్వాత రెసిడెంట్ అడ్రస్ ఇది.
ఒకవేళ కిరాయిలు ఉన్నా కూడా కిరాయి ఇంటి సందర్భంలో రెసిడెన్స్ అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇక ఈ యొక్క కుటుంబం కింద ఈ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద ఎంతమంది ఉండాలి ఈ కార్డులో అనేది ఇక్కడ రెండో ఫామ్లో ఉంది. మనకి చూస్తే మెంబర్ నేమ్ పేరు, ఉదాహరణకి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద ఒక ఎక్స్, తర్వాత వై, ఓ జెడ్, జెండర్ వాళ్ళది మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్లు, మదర్ నేమ్ ఏంది, ఫాదర్ నేమ్ ఏంది, సంథింగ్ మదర్ ఫాదర్ నేము, స్పౌజ్ నేమ్ పెళ్ళై ఉంటే స్పౌజ్ నేమ్, భార్య భర్తల పేరు ఒకవేళ పెళ్ళై ఉంటే కనుక భార్య పేరు భర్త పేరు, ఆ తర్వాత ఆప్టింగ్ టు లిఫ్ట్ కమోడిటీ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, తర్వాత ఏజ్, ఆధార్ కార్డ్ నెంబరు, ఇవి చాలా మ్యాండేటరీ. రిలేషన్షిప్ విత్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెన్షన్ చేసిన తర్వాత రిలేషన్షిప్ ఏంటిది, మదరు. సో ఇట్లా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఒకవేళ ఓల్డ్ రేషన్ కార్డు కనుక మీకు ఉండి ఉంటే ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఏంటిది, గతంలో ఉండే కదా, ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డు WAP అని చెప్పి గతంలో ఎప్పుడో దించిన రేషన్ కార్డుని మనం అప్లై చేసుకోవచ్చు. WAP. ఇన్ఫర్మెంట్ డీటెయిల్స్, ఎవరితో అప్లై చేస్తున్నారో అప్లై చేసిన డీటెయిల్స్, ఇన్ఫర్మెంట్ రిలేషను, తర్వాత డెలివరీ టైపు, ఎట్లా డెలివరీ చేయాలి అనేది, అంటే మనకు రేషన్ కార్డు ఎట్లా పంపించాలనేది, మొబైల్ నెంబరు, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్, ఆ నెంబర్ అంటే ఏం ప్రూఫ్ పెడుతున్నాను ఇంటికి అని చెప్పి. సో డాక్యుమెంట్ లిస్ట్లో టోటల్ సైజ్ ఆఫ్ ఆల్ అప్లోడ్స్, డాక్యుమెంట్ షుడ్ బి అప్లోడ్ చేయాల్సిన ఆన్లైన్లో ఇవి. ఇక మీసేవ అప్లికేషన్ ఫామ్, ఈ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ డాక్యుమెంట్, అందరి ప్రూఫ్స్, ఆధార్ కార్డు అన్ని కూడా జత చేయాలి. అంటే కుటుంబంలో 4 సభ్యులు కనుక ఉండి ఉంటే ఆ కుటుంబం కింద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మదర్ ఉంటే ఇక్కడ ఫాదర్ అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డు లాంటి డీటెయిల్స్, తర్వాత 2 పిల్లలు కూడా అప్లోడ్ చేయాలి, తర్వాత వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేయాలి, సింగిల్ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్. ఇది కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాల్సిన డీటెయిల్స్ సంబంధించి. ఆధార్ కార్డు కావాల్సి ఉంది, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి ఒకవేళ కొత్త కనుక పెళ్ళి ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది ప్రూఫ్గా, తర్వాత వాళ్ళకి సంబంధించిన SSC డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, అంటే కరెక్ట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి. ఉదాహరణ తీసుకుంటే ఇంటి పేరులో కరెక్ట్ ఉన్నాయా లేదా దాని ప్రూఫ్ కోసం SSC మెమో కావాలి, అంటే మినిమం బేసిక్ థింగ్ అయితే SSC మెమో ఇవాళ రేపట్ల. సో ఇక్కడ ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది జతగా మనం చేయాలంటే, తర్వాత SSC మెమో కావాల్సి ఉంటుంది, ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి కావాల్సి ఉంటుంది, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, బిలో పవర్టీ లైన్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, తర్వాత ఫోటో కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒకవేళ కొత్తగా మ్యారేజ్ అయి ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా దీనికి అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా ఇది అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది మీ సేవ ద్వారా గతంలో అప్లికేషన్ చేసుకునే వాళ్ళు, సో ఇప్పుడు కూడా మీ సేవ పరిధిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి మీ సేవలోకి వెళ్ళి రేపటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఒకవేళ ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు ఉన్నప్పటికీ కొత్తగా పిల్లలు ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే, వాళ్ళకు లేని వాళ్ళని, అంటే 9.5 సంవత్సరాలు లేదు కాబట్టి ఈ 9.5 సంవత్సరాల్లో సంతానం కలిగి ఉంటే వాళ్ళని యాడ్ చేయాలంటే ఇది అప్లికేషన్ ఫామ్. ఇలా మీరు చూస్తే కనుక రేషన్ కార్డు నెంబరు, తర్వాత ఎవరిని యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఏజ్, ఫాదర్ నేము, ఎవరైనా స్పౌజ్ అని ఉంటే స్పౌజ్ నేము, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, రిలేషన్ విత్ ద హెడ్, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ఫర్మెంట్ డీటెయిల్స్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీది, ఆ తర్వాత ఇన్ఫర్మెంట్ నేము, తర్వాత ఇన్ఫర్మెంట్ రిలేషను, మొబైల్ నెంబరు, తర్వాత డెలివరీ టైప్ మాన్యువల్గా ఇవ్వాలా ఇట్లా ఇవ్వాలనేది, లేకుంటే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏంది, అఫిడవిట్, అంటే ఇక్కడ లోకల్లో ఒక అఫిడవిట్, లాయర్ దగ్గర నుంచి ఒక అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని, అఫిడవిట్ అనేది లాయర్ దగ్గర రాయించుకోవాల్సి ఉంటుంది, అడ్వకేట్ దగ్గర రాయించుకోవాల్సి ఉంటుంది, లేదా బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేటు, అబ్బాయిది ఎవరైనా సంతానం ఉంటే అదొక సర్టిఫికేట్, తర్వాత హాస్పిటల్ నుంచి రికగ్నైజేషన్ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేటు. సో ఇవి జత చేసుకోవచ్చు మీరు. దాని అప్లికేషన్ ఫామ్, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్, ఫోటోతో జత చేసుకొని మీరు కొత్తగా ఎవరైనా సంతానం కలిగి ఉంటే ఆ యొక్క అడిషన్ కూడా చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ మెంబర్ అడిషన్ బర్త్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఉంది. సో రేపటి నుంచి వీటి దరఖాస్తు తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెల్ల రేషన్ కార్డు గమనించాల్సిందంటే వైట్ రేషన్ కార్డు, అంటే ఈ BPL, AAY, AP ఈ 3 సంబంధించి ఎలిజిబిలిటీ వస్తేనే మీకు ఈ పథకాల వర్తింపు ఉంటుంది, 5 కార్డుల వర్తింపు ఉంటుంది. ఒకవేళ పింక్ రేషన్ కార్డు ఉంటే ఈ కార్డులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వర్తింపు ఉండకపోవచ్చు, అంటే ఈ పథకాలకు సంబంధించి ఈ యొక్క పింక్ రేషన్ కార్డు వర్తింపు ఉండకపోవచ్చు. మరి చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఇంకెక్కడ కూడా ప్రకటించలేదు, కానీ రేపటి నుంచి దరఖాస్తు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, ఓకే. 28 తేదీ నుంచి 6 తారీఖు దాకా ఏ రకంగా అయితే ప్రజాస్థల పాలన సరస్సు పేరిట ఇటు దరఖాస్తులు తీసుకుంటుంది, ఆ రకంగా రేషన్ కార్డు దరఖాస్తు రేపటి నుంచి ప్రక్రియ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈరోజు అధికారికంగా మంత్రివర్గం కూడా దీనికి సంబంధించి ప్రారంభించబోతున్నారు. రేపటి నుంచి విస్తృతంగా అధికారులు నేరుగా ప్రజా సమస్యలకు సంబంధించి వాళ్ళు దరఖాస్తు తీసుకోబోతున్నారు.